కథాస్రవంతి అల్పపీడనం కథలు కథా సంపుటం నుండి వెల్విషర్స్ కథ. రచన శ్రీ దాసరి రామచంద్రరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ దాసరి రామచంద్రరావు గారు 1963 సంవత్సరం శ్రీకాకుళంలో జన్మించారు. అమ్మా నాన్నలు రామ్మూర్తి గారు, అన్నపూర్ణమ్మ గారు. ఎంఏ సోషియాలజీ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చేశారు. మిత్రుడు మురళీధర్ ద్వారా సాహిత్యము, మిస్సిం పత్రిక, రచన పత్రికలతో పాటు ఉత్తరాంధ్ర రచయితల ప్రస్తావన. హైస్కూల్ హెడ్ మాస్టర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కారా మాస్టర్ స్థాపించిన కథానిలయం కార్యదర్శిగా ఉంటున్నారు. 1998 సంవత్సరం నుండి కథారచన ప్రారంభం చేశారు. అల్పపీడనం కథల సంపుటాన్ని వెలువరించారు. అతని ముందు, అతని వెంట ఆ అమ్మాయి. 7 సంవత్సరాల క్రితం చూసిన భారతీయ విద్యానికేతన్ ఇప్పటి భారతీయ విద్యానికేతన్కి పోలికే లేదు. మొదట్లో ఒంటి ఇటుక గోడలతో, తాటాకు నేతతో గదులుండేవి. ఆ స్కూల్ ఇప్పుడు కాలేజీ అయింది. పక్క స్థలం అంతా కొన్నట్టున్నాడు. విశాలమైన ఆవరణ, ఎత్తైన ప్రహరీ ముందర పెద్ద ఇనుపు గేటు కాపలాగా యూనిఫామ్లో ఉన్న యువకుడు. లక్ష్మణరావు ఉన్నాడా? వాచ్మెన్ అడిగాడు ప్రభాకర్. ఏకవచన సంబోధనకు విచిత్రంగా చూసి, బయటికెళ్లారు, ఏంటి పని అడిగాడు వాచ్మన్. ఈ అమ్మాయిని జాయిన్ చెయ్యాలి అని పక్కనున్న రాధికను చూపి చెప్పాడు ప్రభాకర్. రాధిక తన సర్టిఫికేట్ల ఫైలను గుండెలు కదుముకుని నుంచుని ఉంది. కరస్పాండెంట్ సార్ మీకు తెలిసినవారా అడిగాడు వాచ్మన్. అవునని చెప్పాడు ప్రభాకర్. లోపలికి వెళ్ళండి, ఆఫీసు రూమ్ అక్కడుంది, వెళ్ళి అడగండి, అన్ని విషయాలు అక్కడ తెలుస్తాయి అని చెప్పి గేటు తీశాడు వాచ్మన్. 2 అంతస్తులతో పొడవుగా పెద్ద పెద్ద తరగతి గదులు, ప్రహరీ, మరో అంచున సైకిల్ స్టాండ్, బిల్డింగ్ కింద చివరగా ఆఫీసు రూమ్. తల్లిదండ్రులు, పిల్లలు గుంపులు గుంపులుగా ఉన్నారు. లక్ష్మణరావు బాగానే ఇంప్రూవ్ చేశాడే, ఎగబడి జాయిన్ అయ్యే స్థాయికి తెస్తానన్నాడు, తెచ్చాడు. స్వగతంగా అన్నా పైకే వినిపించాయి. రాధిక తన వైపు చూసేసరికి, మనిషి మంచి పట్టుదల, తెలివితేటలున్నవాడు, మనం అంటే అభిమానం రాధికతో అన్నాడు ప్రభాకర్. మొదట స్కూల్ పెట్టాడు, అది కాలేజీ చేశాడు, తన సహకారం కూడా కొంత ఉంది. అలా అనుకునేసరికి అతని మొహంలో ఒకంత గర్వం కదలాడింది. ఏం కావాలి సార్ అటెండర్ ప్రశ్న. లక్ష్మణరావు గారు కావాలి. తన మిత్రుణ్ణి అటెండర్ దగ్గర గౌరవించాలనే గారు ఉపయోగించాడు. అడ్మిషనా అండి? అవునని తలూపాడు ప్రభాకర్. అక్కడ ఆఫీస్ రూమ్కి వెళ్ళండి, ప్రిన్సిపాల్ ఉంటారు. మీ కరస్పాండెంట్ గారు నా స్నేహితుడు, కాస్త పర్సనల్గా మాట్లాడాలి. ప్రభాకర్ ఇలా వచ్చి కూర్చోండి అని ప్రహరీ గోడకు ఆనుకుని ఒంటరిగా అధునాతనంగా ఉన్న ఓ గది వైపుకు తీసుకుని వెళ్ళాడు. గది ముందు కరస్పాండెంట్ అని బోర్డుంది. పాపను బయట బెంచి మీద కూర్చోమనండి, మీరు మాత్రం లోపల కూర్చోండి అని చెప్పి అటెండర్ తన పని మీద వెళ్ళాడు. గదిలోకి అడుగుపెట్టాడు ప్రభాకర్. అద్దం బిగించి ఉన్న ఎగ్జిక్యూటివ్ టేబుల్, దాని మీద ట్రయాంగులర్ నేమ్ ప్లేట్, జి లక్ష్మణరావు, డైరెక్టర్ అండ్ కరస్పాండెంట్ ఇంగ్లీష్లో ఉంది. టేబుల్కి మరో అంచున గ్లోబ్, రివాల్వింగ్ చైర్, దాని మీద టర్కీ టవల్, కుర్చీ వెనుక నెత్తి మీద కాస్తంత ఎత్తులో సరస్వతీదేవి పటం, దానికి ఇరుపక్కల గాంధీ, నెహ్రూల ఫోటోలు. కుడివైపు గోడకు భారతదేశ పటం, టేబుల్ని అనుసరించి 2 ఫైబర్ కుర్చీలు, ఎదురుగా 2 సోఫాలు. ఆ సోఫాల్లో అప్పటికే 4 కూర్చుని ఉన్నారు. వారి పక్కన కూర్చున్నాడు ప్రభాకర్. ముందు టీపాయ్ మీద ఖాళీ టీ గ్లాసులున్నాయి. ఇంత తక్కువ కాలంలో ఇంతగా ఎలా ఎదిగాడో? ఆశ్చర్యంతో కూడిన ఈ ప్రశ్న అప్పటికే అనేక సార్లు వేసుకున్నాడు ప్రభాకర్. పైసా వదలడు, ఎక్కడా రాజీ పడ్డు. సోఫాలో ఒక ఆయన, ఫీజులు ఎక్కువైనా ఫ్యాకల్టీ బాగుంటుంది, స్టాఫ్ని బాగా చూసుకుంటాడు, డిసిప్లిన్ ఉంది, అంతకంటే ఇంకేం కావాలి? మరొక ఆయన, ఇప్పటికీ గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటాడు, ఎక్కడైనా అడ్మిషన్ క్యాండిడేట్స్ ఉన్నారంటే చాలు ఏదో ఒక ఛానల్ ద్వారా కాంటాక్ట్ చేస్తూ ఉంటాడు, ఇండస్ట్రీ ఉంది, అందుకే విజయం. మళ్లీ మొదట ఆయన. మిత్రుడి గురించిన ప్రశంస ప్రభాకర్కి ఆనందం కలిగించింది. తర్వాత సంభాషణల్లో వాళ్ళు గవర్నమెంట్ టీచర్లుగా అర్థమయ్యారు. నీ పూర్తి కోఆపరేషన్ కావాలరా. అభ్యర్థనకు అవసరమైనంత ఎక్స్ప్రెషన్ ఉంది లక్ష్మణరావు మాటల్లో. అప్పటికి లక్ష్మణరావు తన బీఈడీ ట్రైనింగ్ పూర్తి చేసి సంవత్సరం అయింది. మిత్రులిద్దరూ ఇంటరు, డిగ్రీ కలిసే చదివారు. ఏ రకంగా?
ప్రశ్నించాడు ప్రభాకర్. ఈలోగా ప్రభాకర్ తల్లి టీ గ్లాసులతో వచ్చింది. బాగున్నారా అమ్మా? టీ గ్లాస్ అందుకుంటూ పలకరించాడు లక్ష్మణరావు. ఏదో ఇలా ఉన్నాం బాబూ. ఆ సమాధానంలో తనతో పాటు చదువుకోవాల్సిన ప్రభాకర్ తండ్రి మరణంతో వ్యవసాయం చేసుకోవాల్సి వచ్చిందన్న బాధ ధ్వనించింది. తిరిగి తానే, బిఈడి అయిందట కదా బాబూ? అవునండి, ఏదో కింద మీద పడి అయిందనిపించాను అని చెప్పి వీడే మేలు, హాయిగా వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు. ఏం వ్యవసాయంలే బాబు, ఒక నిట్టూర్పు విడిచింది ప్రభాకర్ తల్లి. ఆ నిట్టూర్పును అర్థం చేసుకున్న ప్రభాకర్ మాట మారుస్తూ, అమ్మా, వీడు టౌన్లో స్కూల్ పెడుతున్నాడట. చాలా సంతోషం నాయనా అని టీ గ్లాసులు తీసుకుంటూ ఉంటే, అమ్మా, వీడు మధ్యాహ్నం ఇక్కడే భోంచేస్తాడు అన్నాడు ప్రభాకర్. లక్ష్మణరావు వైపు తిరిగి, చెప్పరా? లక్ష్మణరావు అందుకున్నాడు. అతను మరొకరు కలిసి స్కూల్ పెడుతున్నట్టు, ఆ మరొకరిది ఏటవతల వంతలి గ్రామం, అక్కడ యూపీ స్కూల్లో టీచర్ ఆయన. ఆ ఏరియా అంతా అతని క్యాస్ట్ వాళ్లేనట. అతని మాట అంటే ఆ ఊరి వాళ్ళకి గురి. అప్పటి వరకు పై చదువులకు వెళ్లే ఆ ఊరి పిల్లల్ని టౌన్లో మరో స్కూలుకి పంపేవాడట. ఇచ్చిపుచ్చుకునే దగ్గర ఏమొచ్చిందో ఏమో స్వయంగా స్కూల్ పెట్టాలనుకున్నాడట. లక్ష్మణరావు గురించి ఎవరో మిత్రుడు చెప్పగా కాంటాక్ట్ చేశాడు. ట్రైనింగ్ సర్టిఫికేట్, కావలసిన స్థలం లక్ష్మణరావు దగ్గర ఉన్నాయి. అప్పటికే లిస్ట్ అవుట్ చేసిన 50 మంది వరకు పిల్లలు తన చేతిలో ఉన్నారట. లక్ష్మణరావు ఆలోచించి సరేనన్నాడు. అందులో భాగంగా ప్రభాకర్ దగ్గరికి వచ్చాడు. అదిరా సంగతి, మనకంటూ సెల్ఫ్ ఫీడింగ్ ఏరియా ఉండాలి. ఉత్తరోత్తర అతనికి తిక్కపుట్టి మన నుండి విడిపోయినా గుడ్ విల్లు, ఎస్టాబ్లిష్డ్ స్కూలు మనకుండిపోతాయి. అందుకని సరేనన్నాను. లక్ష్మణరావు మాటలు అర్థమయ్యి అవ్వక విచిత్రంగా చూస్తున్నాడు ప్రభాకర్. లక్ష్మణరావు చెబుతున్నాడు. అతని ప్రణాళిక, వ్యూహాల్ని క్యాల్కులేట్ చేసి వివరిస్తున్నాడు. టౌన్లో నేను ట్యూషన్ చెప్తున్న పిల్లలున్నారు. వారి తల్లిదండ్రుల్ని ఒప్పించగలను. ఆ నమ్మకం నాకుంది చెప్పుకుంటూ పోతున్నాడు. మీ ఊరు ఈ చుట్టుపక్కల గ్రామాలతో నీకు పరిచయం బాగా ఉంది. నాకు ఆ సంగతి తెలుసు. చాలామంది మన క్యాస్ట్ వాళ్లే. నువ్వు నాతో ఒక వారం 10 రోజుల పాటు వచ్చి నీ పరిచయస్తుల్ని నాకు పరిచయం చేయి. విషయం ఫలానా అని చెప్పి ఊరుకో. మిగతా సంగతి, మోటివేషను నేను చూసుకుంటాను. నీకు దగ్గర వాళ్ళుంటే వారికి అడ్మిషన్ ఫీజు ఎగ్జంప్షన్ ఇద్దాం. ఒక్క మంత్లీ ఫీజు కట్టుకుంటే చాలు. ట్యూషన్స్ అవసరం లేకుండా పిల్లలకు బోధన ఉంటుందని చెప్తాం. వెనుకబడిన పిల్లలకి స్పెషల్ తరగతులు ఉంటాయి. అంతా క్వాలిఫైడ్ టీచర్లనే పెడదాం. ముఖ్యంగా 10th క్లాస్, ఫస్ట్ క్లాస్ గ్యారంటీ ఇవ్వగలమని చెప్తాం. ఇదంతా నీ సహకారంతోనే సాధ్యం. తన వ్యూహాన్ని చాకచక్యంగా వివరించాడు లక్ష్మణరావు. సర్లేరా, నువ్వు నిలదొక్కుకోవడానికి, జీవితంలో స్థిరపడ్డానికి ఒక స్నేహితుడిగా నీకు ఆ మాత్రం సాయం చేయలేనా? ప్రభాకర్ మనస్ఫూర్తిగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ఆ మాత్రం చాలురా. సంతోషంతో ప్రభాకర్ 2 చేతులు పట్టుకున్నాడు లక్ష్మణరావు. పోనీలే, శ్రమ ఫలించింది మనసులో అనుకున్నాడు ప్రభాకర్. ఫోన్ మ్రోగింది. అటెండర్ వచ్చి రిసీవర్ అందుకున్నాడు. హలో, నమస్కారం సార్. అలాగే సార్, 4-5 వరకు ఉన్నారు సార్. సరే సార్. ఫోన్ పెట్టేస్తూ 10 నిమిషాల్లో కరస్పాండెంట్ వస్తున్నట్టు చెప్పి వెళ్ళిపోయాడు. మొత్తానికి లక్ష్మణరావు గొప్ప తెలివైనవాడు. పక్క ఆయన ఆ పక్క ఆయనతో చెప్తున్నాడు. 10 నిమిషాల్లో మిత్రుని కలవబోతున్నందుకు ఆనందంగానూ ఆతృతగానూ ఉంది ప్రభాకర్కి. తన పెళ్లికి రాలేకపోయాడు. అతనికి పెళ్లి అయినట్టు వేరొకరి ద్వారా తెలిసింది. అడ్మిషన్స్ కోసం లక్ష్మణరావుతో కలిసి చుట్టుపక్కల ఊళ్ళు తిరిగిన రోజులు గుర్తుకొచ్చాయి. గవర్నమెంట్ పాఠశాలల్లో లోపాలు, ట్యూషన్స్ కొరత, ఫీజులో మినహాయింపులు, కులం ప్రాధాన్యత, ఉపయుక్తమైన చదువు గురించి ఒకటేమిటి అన్ని పాయింట్లతో ట్యాకిల్ చేసేవాడు. అచ్చం బీమా కంపెనీ ఏజెంట్లాగే. స్కూల్ స్ట్రెంత్ పెంచడంలో తనకు తెలియకుండానే ఇన్వాల్వ్ అవుతూ వచ్చాడు ప్రభాకర్. ఇదంతా విద్య కోసమే అన్న భావనతో, ముఖ్యంగా తన మిత్రుడి మీద అభిమానంతో. మొదటి 2 సంవత్సరాలు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉండేది. ఆ కలిసినప్పుడు 10వ తరగతి రిజల్ట్ మీద తనకున్న కాన్సంట్రేషన్ గురించి, అందుకోసం తను పడిన పాటలు చెప్పాడు. అప్లికేషన్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అమర్చిన దగ్గర నుంచి తీసుకున్న జాగ్రత్తలు, ఎగ్జామినేషన్ సెంటరు, ఫేవరబుల్ ఇన్విజిలేటర్సు, అందుకోసం పెంచుకున్న పరిచయాలు, ఫార్మాలిటీస్ ఏకరో పెట్టాడు. దీనికే గ్రౌండ్ వర్క్ అని పేరెట్టాడు. ఇక ఫీల్డ్ వర్క్ విషయానికి వస్తే,
పరీక్షల నాళ్ళు పిల్లలకి స్కూల్ వద్దే రెసిడెన్స్ ఏర్పాటు చేసి అందుకు తల్లిదండ్రులను ఒప్పించడం, 4-5 సంవత్సరాల ప్రీవియస్ పేపర్లను ప్రాక్టీస్ చేయించడం, సాయంత్రం వేళల్లో స్కూల్ ఆవరణలో మీటర్కు ఒకరిని చొప్పున కూర్చోపెట్టి చదివించడం, అది కూడా పబ్లిసిటీలో భాగమేనని చెప్పేవాడు. స్కూల్ ట్రాక్లో పడే వరకు వచ్చిన ఫీజులు పబ్లిసిటీ కోసమే ఖర్చు పెట్టాలని అనేవాడు. అది మాత్రం పార్ట్నర్కి నచ్చలేదు. గ్రౌండ్ వర్క్ ఏమిటో, ఫీల్డ్ వర్క్ ఏమిటో, పార్ట్నర్తో ఘర్షణ ఏమిటో బోధపడేది కాదు ప్రభాకర్కి. తర్వాత ఎవరి వ్యాపకాలు వారివి అయ్యాయి. మళ్లీ కలుసుకోలేకపోయారు. బయట కార్ హారన్ శబ్దం. లక్ష్మణరావు వచ్చాడు. సారీ ఫర్ ద లేట్ అంటూనే తన కుర్చీలో కూర్చున్నాడు. అందర్నీ ఓసారి పరికించి చూసి పేరు పేరున పలకరించాడు. చివరిగా ప్రభాకర్ని చూశాడు. ప్రభాకర్ ఉద్వేగంతో చూస్తున్నాడు. మనిషి పుష్టిగా లామినేటెడ్ మల్టీ కలర్ కవర్ పేపర్లా ఉన్నాడు. అరే ప్రభాకర్, వాట్ ఏ సర్ప్రైజ్! అమ్మ అంతా బాగున్నారా? ఏమిటి విశేషాలు? సరే మనం తర్వాత మాట్లాడుకుందాం అని బజర్ నొక్కి వచ్చిన అటెండర్తో ఏదో చెప్పి పంపించాడు. అక్కడున్న వారి వైపు తిరిగి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హార్ట్ఫుల్ కోఆపరేషన్ అని అందులో ఒకరిని ఉద్దేశించి, ముఖలింగం గారు, మీరు మాత్రం ఈసారి పూర్ అడ్మిషన్స్ ఇచ్చారు అన్నాడు లక్ష్మణరావు. మా బెల్ట్ అంతా ఆ నలంద కాలేజీ బాటనీ లెక్చరర్ తిరిగేస్తున్నాడండి ముఖలింగం వివరించాడు. అతని కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతనికి మన కాలేజీలో పార్ట్ టైం పోస్టింగ్ ఇస్తున్నాం ఎంతో ధీమాతో పలికాడు లక్ష్మణరావు. అటెండర్ వచ్చి ఒక రిజిస్టర్ బుక్కు, కొన్ని కవర్లు అందించాడు. 2 నిమిషాలు రిజిస్టర్ పరిశీలించి ఆ కవర్లపై పేర్లు చూసి అక్కడున్న టీచర్లకు అందించాడు. మధ్యలో ప్రభాకర్ని చూసి చిరునవ్వు నవ్వాడు. మిత్రుడి స్థాయిని, హోదాను అబ్బురంగా చూస్తున్నాడు ప్రభాకర్. కవర్లు అందుకున్నవారు వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పు, ఏమిటి ఇలా వచ్చావు? రా, ఇలా వచ్చి ఇక్కడ కూర్చో అని తన చెంతనున్న ఫైబర్ కుర్చీ చూపించాడు. మిత్రుడి దగ్గరికి వచ్చి కూర్చుంటూ, ఒక అడ్మిషన్ తెచ్చాను, మాకు చాలా కావలసిన వారు అమ్మాయి అని రాధికని కేకేశాడు. రాధిక లోనికి వస్తూ లక్ష్మణరావుకి నమస్కరించింది. కూర్చోమని సైగ చేశాడు. అయినా నిల్చునే ఉంది. ఈ అమ్మాయికి చదువు అంటే ప్రాణం. గవర్నమెంట్ కాలేజీలో ఫీజు తక్కువైనా ట్యూషన్స్ తప్పనిసరట. లెక్చరర్స్ ఉండరట. ఈ కాలేజీలోనే తన స్నేహితురాలు జాయిన్ అయ్యారట. విద్యాదానం అడిగింది. మన స్నేహం గుర్తొచ్చింది, తీసుకొచ్చాను. నీ పేరు చెప్పుకుంటుంది ఉత్సాహంగా చెప్పాడు ప్రభాకర్. లక్ష్మణరావు కళ్ళు మూసుకుని రిలాక్స్డ్గా వింటూ రివాల్వింగ్ చైర్లో కదులుతున్నాడు. తెలివైన అమ్మాయి, 10th మంచి మార్కులు ప్రభాకర్ వివరిస్తున్నాడు. లక్ష్మణరావు కళ్ళు తెరిచి, ఎంత పర్సెంట్? చూపు స్నేహితుని మీద కాక రాధిక వైపు ఉంది. రాధిక లోగొంతుకతో 69 సార్ అంది. 80% దాటితే గాని ఫీజు మినహాయింపు ఇవ్వట్లేదు రాధికని పరిశీలనగా చూస్తూ అన్నాడు. ప్రభాకర్ ఆశ్చర్యపోయాడు. గ్యారంటీ స్టేట్ ర్యాంకర్స్ అయితే మేమే ఖర్చులు భరించి చదివిస్తాం. ప్రభాకర్ రాధిక వైపు సానుభూతిగా చూడసాగాడు. రాధిక గుండెలకు సర్టిఫికేట్ల ఫైల్తో పాలసీసా అందని పసిపాపలా ఉంది. అందుకే నీ సహాయం కావాలరా ప్లీజింగ్గా చూస్తూ అన్నాడు ప్రభాకర్. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. నమస్తే. ఎస్. ఓహో, నో 2 yearsకి 2+2 4 కన్సెషన్. నో అస్సలు లేవు సీట్లు. ఎక్స్ట్రా సీట్స్, ఎక్స్ట్రా ఫ్యాకల్టీ, బిల్డింగ్ ఎక్స్టెన్షన్. ప్రాబ్లం సార్, మీకు తెలియదేముంది. ఓకే, రమ్మనండి. సరే, మీరు చెప్పారు కనుక 4000 కన్సెషన్. అది కూడా లాసే నాకు. ఏం చేస్తాం, మీ ఆబ్లిగేషన్ కాదనగలమా? బికాజ్ యు ఆర్ మై వెల్ విషర్. ఓకే, జాయిన్ చేసేయండి, సీట్స్ అయిపోగలవు. ఈ మాత్రం దానికి మీరెందుకు? ఓకే, బై. ఫోన్ పెట్టేసి మళ్ళీ కళ్ళు మూసాడు లక్ష్మణరావు. ప్రభాకర్కి అనీజీగా ఉంది. ఇలాంటి రెస్పాన్స్ ఎదురవుతుందనుకోలేదు. అతని ఫోను సంభాషణ అంతా అర్థమైంది. సీట్స్ అయిపోగలవు అన్న మాటతో చెమట్లు పట్టాయి రాధికకు. ఫోన్లో ఎవరో అడిగితేనే ఇచ్చిన కన్సెషన్, తనడిగిన కన్సెషన్ కళ్ళు మూసిన లక్ష్మణరావును చూసి ప్రభాకర్ రావుకు నోట మాట రాలేదు. ఒకప్పుడు వెల్ విషర్ తను. ఏమాత్రం కట్టగలవు? కళ్ళు విప్పి ప్రశ్నించాడు. ప్రభాకర్ జవాబు ఇవ్వలేకపోయాడు. 5000 సార్ చెప్పింది రాధిక. అది 2 ఏళ్లకో 1 ఏడాదికో విప్పి చెప్పలేదు. లక్ష్మణరావు ఏం ఆలోచించాడో. సరే, వెళ్ళి తెచ్చినంత అమౌంట్ ఫీజు కట్టేయి, వెళ్ళు రాధికకి చెప్పి ఇంటర్కంలో క్లార్క్కి రాధిక విషయం చెప్పాడు.
ప్రభాకర్ మనసు కుదిరిపడింది. స్నేహాన్ని మర్చిపోలేదు అనుకున్నాడు మనసులో. రాధిక ఆఫీస్ రూమ్కి వెళ్ళింది. అప్పుడు లక్ష్మణరావు ప్రభాకర్ని ప్రసన్నంగా చూస్తూ, బైదిబై ప్రభాకర్, నిన్ను చూస్తే జాలేస్తుంది. ఏమీ ఎదగలేదు, సహాయం అంటే చాలు ప్రాణం పెడతావు అంటూ మొదలుపెట్టాడు. ఒక విషయం చెప్తాను వినమన్నాడు. స్నేహితులు నాకు చాలామంది ఉన్నారు. వారందరూ నీలాగా కన్సెషన్ అంటూ వస్తే నేనేం కావాలి? ఇది పోటీ ప్రపంచం. ఏ కాలేజీ మేనేజ్మెంట్ ఏ రూపంలో ఎప్పుడు దెబ్బ కొడతారో అప్రమత్తంగా ఉండాలి అన్నాడు. అప్పుడప్పుడు స్టాఫ్ బ్లాక్మెయిల్ చేస్తుంటారని చెప్పాడు. మెయింటెనెన్స్లో ఎక్కడ లోపం వచ్చినా కాలేజీ మూసేయాల్సిందేనని మొహంలో ఫీలింగ్ మార్చాడు. నా వెల్విషర్గా అది కోరుకోగలవా చెప్పు అని అడిగేసరికి ప్రభాకర్ కోరుకోలేనని అర్థం వచ్చేటట్టు తల అడ్డంగా ఊపాడు. గుడ్. లక్ష్మణరావు కొద్దిగా ముందుకు వంగి తిరిగి మొదలుపెట్టాడు. ఇంత పచ్చిగా చెప్తున్నానని ఏమీ అనుకోకు. ఇందాక వచ్చిన టీచర్లకి ఏం తక్కువ? వారిని నమ్మి అనుసరించిన స్టూడెంట్స్ని నా కాలేజీలో చేరుస్తారు. పర్ హెడ్ 500 రూపీస్ అందుకుంటారు. సొమ్ము ఎవరికి చేదు? నీ వెల్విషర్గా చెప్తున్నాను. నీకు నీ గ్రామంలో ఉన్న విలువ నాకు తెలుసు. నా కాలేజీకి ఎంతో కొంత గుడ్ విల్ ఉంది. దాన్ని ఉపయోగించుకో. క్యాండిడేట్కి ఇంత అని తీసుకో. ఆ విధంగా నాకు నీ రుణం తీర్చుకోనివ్వు. ఏమంటావు? లక్ష్మణరావు మొహంలో ఇప్పుడు ఏ ఫీలింగు లేదు. గడ్డకట్టిన ఐసులా అయిపోయాడు ప్రభాకర్. లక్ష్మణరావు మాటల్లో ఎవరికి వెల్విషరో అర్థం కాలేదు. ఇంతలో వెలిగిపోతున్న మొహంతో రాధిక వచ్చింది. ప్రభాకర్ ప్రసన్నంగా మొహం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయిపోయిందా అమ్మా? వెరీ గుడ్, శ్రద్ధగా చదువుకో రాధికతో అని ప్రభాకర్ వైపు తిరిగాడు లక్ష్మణరావు. మా ఇంటికి వెళ్దామంటావా అని లేచి నించున్నాడు లక్ష్మణరావు. ప్రభాకర్ వర్తమానంలో లేడు. తన ఆహ్వానానికి మిత్రుని నిస్సాకార స్పందన చూసి లక్ష్మణరావు క్షణకాలం అనీజీ ఫీల్ అయ్యాడు. రాధిక వస్తూ, అంకులు థ్యాంక్స్, వెళ్దామండి అని ప్రభాకర్తో అంది. ప్రభాకర్లో అప్పుడు చలనం వచ్చింది. మీరింతవరకు వెల్విషర్స్ కథ విన్నారు. రచన శ్రీ దాసరి రామచంద్రరావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ వంశధార కథలు కథా సంపుటంలో 1999 సంవత్సరంలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి